హలో అమిగోస్, ఈ రోజు కూడా మీ ముందుకు ఒక మంచి బైక్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఈ రోజు మార్నింగ్ అయితే నేను కావాసాకి సంబంధించిన న్యూస్ అయితే పెట్టాను అనమాట. సో ఈ వీడియోలో కూడా నేను కావాసాకి సంబంధించిన బైక్ గురించి మాత్రమే చెప్తాను. ఎందుకంటే కావాసాకి కంపెనీ వాడు మాత్రం ఆగేలా లేడు. కొత్త కొత్త బైక్స్, కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తూనే ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా ఒక మంచి విషయం అయితే తెలుసుకుందాము కావాసాకి బైక్ గురించి. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. అలాగే మన పాత సబ్స్క్రైబర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేసి అయితే చూడండి. సో లైక్ చేశారంటే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని బూస్ట్ అయితే వస్తుంది. సో ఇవన్నీ వదిలేసి మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, రీసెంట్ గా అయితే కావాసాకి వాడు అతని అఫీషియల్ పేజ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అదేంటంటే ట్రూ స్ట్రోక్ బైక్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే మళ్ళీ వెనక్కి అయితే తీసుకొని రాబోతున్నాడంట. తీసుకొస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ టూ స్ట్రోక్ ఇంజన్స్ చాలా హల్చల్ చేశాయి. ఎలాగంటే మీకు ఒకే ఒక బైక్ గురించి అయితే చెప్తాను. ఆ పేరు చాలు మనకి టూ స్ట్రోక్ అంటేనే గుర్తొస్తుంది. అది ఏ బైక్ అంటే యమహా RX100. నాకైతే చాలా ఇష్టమైన బైక్. నా ఫేవరెట్ బైక్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది యమహా RX100 అనేది. సో చూద్దాము మళ్ళీ టూ స్ట్రోక్ ఇంజన్ ఏ విధంగా బ్యాక్ తీసుకొస్తాడు. అలాగే చాలా మందికి ఉండే డౌట్ ఏమంటే, యమహా వాళ్ళు RX100 ని మళ్ళీ తీసుకొస్తారా లేదా అని. సో అది కూడా ఒక డీటెయిల్ వీడియో, షార్ట్ వీడియో అయితే చేస్తాను. అది రేపు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అంత లోపల మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు నేనే మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.